హాయ్ స్టూడెంట్స్, డిసెంబర్ 7th 2025 నాడు జరిగిన మ్యాథ్ పేపర్ సెట్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. దీనికి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 50 వరకు కీ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథ్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఇది సెట్ ఏ వాళ్ళకు. ఇక్కడ 4, ఇక్కడ 25 ఉంది. 4 అంటే 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25 కాబట్టి ఈ 2 5s ఆర్ మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. కింద 2 5s ఆర్ 10 వస్తుంది. సో ఇక్కడ ఉండే మల్టిప్లికేషన్, ఈ స్క్వేర్స్ మల్టిప్లికేషన్, స్క్వేర్ ఏదైతే ఉన్నాయో దాని మల్టిప్లికేషన్ కింద ఆన్సర్ ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ 4 స్క్వేర్ 16, 4 స్క్వేర్ 7 స్క్వేర్ కాబట్టి 2, 4 7s ఆర్ 28 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3 2s ఆర్ 3 3s ఆర్ 3 4s ఆర్ కాబట్టి ఇక్కడ 7 ఉంటే 7 2s ఆర్ 7 3s ఆర్ 7 4s ఆర్ కాబట్టి ఆన్సర్ 7. మల్టిప్లికేషన్ 3 2s ఆర్ 3 3s ఆర్ 3 4s ఆర్ 7 2s ఆర్ 7 3s ఆర్ 7 4s ఆర్ కాబట్టి 7 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ యాడ్ అయ్యాయి. ఒకసారి గమనించండి, ఈ 3 యాడ్ చేసి పక్కన దాంతో మల్టిప్లై చేశారు. ఈ 3 3 + 2 5, 5 + 8 13, 13 4s ఆర్ 52. అలాగే 9 6 1 యాడ్ చేస్తే 15 16 ఇంటూ ఇక్కడ ఉండే 5, 16 5s ఆర్ 80 ఆన్సర్. ఈ 3 యాడ్ చేసి పక్కనంతా మల్టిప్లై చేశారు. రైట్ సైడ్ ఉండే 3 అడిషన్ ఇంటూ లెఫ్ట్ సైడ్ ఉండేది మల్టిప్లై చేస్తే మిడిల్లోది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే 4 5 9 12 ఉంది కదా, 4 5 9 12 అన్ని యాడ్ చేసి చూడండి. 4 + 5 9 18, సో 21 26 30 అవుతుంది. సో 30 అయితే కాదు. ఇక్కడ ఏదో ఒకటి ఆన్సర్ అయితే రావాలి మనకు. సో ఏమొస్తుంది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. 3 యాడ్ చేసి చూద్దాం ఏమన్నా. ఈ 5ని పక్కన పెట్టి మిగతా చూద్దాం. 4 13 25 5 స్క్వేర్ ఎస్ వస్తుంది. 20 28 21 49 7 స్క్వేర్. సో 35 13 73 చేస్తే 70 80 110 121 ఇది 11 స్క్వేర్. కరెక్ట్. ఇక్కడ 11 ఉండాలి. 11 ఆన్సర్. క్లియరా? ఈ 3 యాడ్ చేస్తా అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది, పైన ఉండే రైట్ సైడ్ దాన్ని స్క్వేర్ వస్తుంది. ఈ 3 యాడ్ చేస్తే 121 వచ్చింది. 11 స్క్వేర్, ఇక్కడ 11 ఉండాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ జనరల్గా అడిషనే ఉంటాయి. చూద్దాము. 40 60 68 74 అవుతుంది. ఇది ఇందులో హాఫ్ ఉంది. ఇక్కడ హాఫ్ సేమ్ 39 58 58లో హాఫ్ 18 68 ఎంత అవుతుంది? 80 70 86 86లో హాఫ్ 43 ఆన్సర్. 5th క్వశ్చన్ ఆన్సర్ 43. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. సో ఇక్కడ దేంతో ఏం చేస్తే ఏది వస్తుంది అనేది ఒకసారి గమనిద్దాం. 8 రావాలి. 8 కాదు, పెద్ద నెంబర్ పైన ఉంది, సో ఇది రావాలి. ఈ మూడిటితో ఇది ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ మూడిటితో 8 టేబుల్లో 8 4s ఆర్ 32 కాబట్టి 8లో 4 తీసేస్తే 4 4 8s ఆర్ 32 అలా ఉందేమో చూద్దాం. 14లో 8 తీసేస్తే 6 12 6s ఆర్ 72 కరెక్ట్. 19లో 13 తీసేస్తే 6 6 3s ఆర్, ఇక్కడ 3 ఉంటే 18 వస్తుంది. సో 3 ఆన్సర్. 6 3s ఆర్ 18. ఈ రెండింటి సబ్ట్రాక్షన్ మధ్యలో దాంతో మల్టిప్లై చేస్తే పైన ఉండే నంబర్ వస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ యాడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇది ఈ 11 ఈ 7 యాడ్ చేస్తే 18, 25 ఈ 7 యాడ్ చేస్తే 32 ఇలా ఉంది అడిషన్. సో ఈ విధంగా అడిషన్ కరెక్ట్, ఈ విధంగా అడిషన్ కరెక్ట్.
15 + 8 23, 31 + 8 39. ఆన్సర్ 39. అర్థమైంది కదా? 11 + 7 18, 25 + 7 32, అలాగే 15 + 8 23, 31 + 8 39. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. పెద్ద నంబర్ ఎక్కడుందో అదే ఆన్సర్ ఉంటుంది మోస్ట్లీ. సో ఈ నంబర్ ఆన్సర్ అయితే ఒకవేళ ఇది ఇక్కడి నుంచి దేంట్లో నుంచి వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఈ 140 ఎక్కడి నుంచి వస్తుంది? 15, 18, 33, 44, 50, 70, టోటల్ 70 అవుతుంది. డబల్ 13, 19, 37, 38, 48, 58, 58కు డబల్. కరెక్ట్, అన్ని డబల్ అవుతున్నాయి. సో 23, 37, 42, 52. ఇంకెంత యాడ్ చేసుకుంటే డబుల్ అంటే 100 అయి ఉండాలి. 100కు డబుల్ 200 అవుతుంది. సో 100 రావాలంటే 52 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 48. 48 ఆన్సర్. ఆప్షన్ 3. క్లియరా? ఇవన్నీ యాడ్ చేసి డబుల్ చేస్తే ఇది వస్తుంది 200. సో ఇక్కడ ఒక 48 ఉంటే టోటల్ 100 అవుతుంది. 100కు డబుల్ 200. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. 4తో 3 మల్టిప్లై చేస్తే 19 వస్తుంది. 4 3s are 12, 4 + 3 7, 6 11s are 66, 6 + 11 17, టోటల్ 83. కరెక్టే. 7తో దీన్ని మల్టిప్లై చేసి 7తో దీన్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏది వేసుకుంటే వస్తుంది అనేది ఒకసారి చెక్ చేస్తే కానీ అర్థం కాదు. ఇక్కడ ఒకసారి 5 చెక్ చేద్దాం. ఎందుకంటే 42 అంటే 42 కంటే తక్కువ ఉండాలి కదా. 7 5s are 35కి 7 5 యాడ్ చేస్తే 12, 47 కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 5 ఉండాలి. 5 ఆన్సర్. 7 5s are 35, తర్వాత 7 5 యాడ్ చేస్తే 12 యాడ్ చేస్తే 47, టోటల్ 47 అవుతుంది. 4 3s are 12, 4 + 3 7. 10th క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ క్యూబ్స్ కనిపిస్తున్నాయి అన్ని. ఇది 5 క్యూబ్, ఇది 8 క్యూబ్, 5 8s are 40. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లాంటిది. 6 క్యూబ్, 4 క్యూబ్, 6 4s are 24, 3 క్యూబ్, ఇక్కడ 7 క్యూబ్ ఉంటే 3 7s are 21, 7 క్యూబ్ ఆన్సర్. 7 క్యూబ్ 343. 7 క్యూబ్ ఎంత? 343 అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్లో మనకు 169 అంటే 13 స్క్వేర్, 13 స్క్వేర్ అంటే x2. 11 పవర్ ఏం లేదు, 11 పవర్ 1 y1. 5 క్యూబ్ 125, 5 క్యూబ్ పవర్ 3, x1, x2 y1 z3, x2 y1 z3. 2 into 4, 2 4s are 8, 8 ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్యాల్కులేషన్. 15% ఆఫ్ 20 మైనస్ 75% ఆఫ్ 4. క్యాల్కులేట్ చేస్తే 15 20s are 300/100, 75 4s are, ఇది కూడా 300/100. రెండు సేమ్, రెండు క్యాన్సిల్ పోతే 3 - 3 0, ఆన్సర్ 0. 13th క్వశ్చన్. 2025 రూట్ 45 into 5 ప్లస్ 8 9s are, 8 9s are ఎంత? 72 మైనస్ 3 పవర్ 4, 3ను 4 టైమ్స్ చేస్తే 81. 45 5s are 225, 72లో 81 పోతే 9, 225లో 9 తీసేస్తే 216. సో 216 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది బాడ్మాస్ రూల్. 24 డివైడెడ్ బై, బ్రాకెట్లో ఉండేది కంప్లీట్ చేయాలి ముందు, -4, 2 into -4 -8 అవుతుంది. 4 - 8 బ్రాకెట్లో ప్లస్ -10, మైనస్ ఇంటూ మైనస్ +3 అవుతుంది. 10లో 3 పోతే -7. 24 డివైడెడ్ బై 8లో 4 పోతే 4, అక్కడ -7. 4 టేబుల్తో 24 డివైడ్ చేస్తే 4 6 are, నెగిటివ్ ఉంది బయట, 6 7 13, -13 ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ -13.
నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఈ రెండు యాడ్ చేయాలా, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలా. 313కు 187 యాడ్ చేస్తే 500. 313లో 187 సబ్ట్రాక్ట్ చేస్తే 6 2 1 126 డివైడెడ్ బై 2 3s are 6 6 3s are 18 18 7s are 126 126 126 క్యాన్సిల్ పోతే 500 ఆన్సర్. ఆప్షన్ 2. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఏ ప్లస్లో 3 బి ప్లస్లో 5 వేసుకుంటే సరిపోతుంది. A3 B5 A3 B5 3 5 3 ఒక 5 8 3లో 5 పోతే -2 2 4s are పోతుంది -4 ఆన్సర్. -4. ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ లాగా కనిపిస్తుంది, అయినా కూడా ఈజీనే. అన్నిటిని 2 పవర్లోకి మార్చుకోండి. 5 ఇంటూ 4ను 2 స్క్వేర్ రాసుకోవచ్చు, పవర్లో 12 ఉంది. 12 2s are 24 2 పవర్ 24. 8ను 2 క్యూబ్ రాసుకోవచ్చు, పవర్లో 8 ఉంది. 8 3s are 24. ఇది 2 పవర్ 24. ఇక్కడ కూడా దీన్ని 2 పవర్ 4 రాసుకోవచ్చు, పవర్లో 6 ఉంది. 24 2 పవర్ 24. అన్ని 2 పవర్ 24 వచ్చినాయి పైన. 4ను 2 స్క్వేర్ రాసుకోవచ్చు, 2 10s are 20 2 పవర్ 20 ప్లస్ 2 పవర్ 20 3 ఇంటూ 2 పవర్, దీన్ని 2 పవర్ 4 రాసుకోవచ్చు, ఇది కూడా 4 5s are 20. పైన అంతా 2 పవర్ 24 కామను, డినామినేటర్లో అంతా 2 పవర్ 20 కామన్. 2 పవర్ 24 కామన్ తీస్తే 5 3 7. ఇక 2 పవర్ 20 కామన్ తీస్తే ఇక్కడ ఒక 1 1 ఇక్కడ ఒక 3. 20 క్యాన్సిల్ పోతే ఇంకో 4 ఉంటాయి. 2 పవర్ 4 పైన ఏమో 10 15 కింద 3 4 5 5 3s అవుతుంది. 2 పవర్ 4 16 ఇంటూ పక్కన 3 16 3s are 48. ఆన్సర్ 48. ఆప్షన్ 4. కొంచెం లెంతీనే కానీ చేస్తే అంత అఫేం కాదు కానీ చేయొచ్చు. 2 పవర్ 24 కామన్ తీసాము, కింద 2 పవర్ 20 కామన్ తీస్తే పైన 15 కింద 5 5 3s are పోతుంది. 20 క్యాన్సిల్ పోతే ఇంక 4 ఉంటాయి. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా, ఏ పవర్ ఎం మైనస్ అని రాసుకోవచ్చు. 2 పవర్ 4 16 16 3s are 48. ఇది ఈజీ క్వశ్చన్. 2 zeros యాడ్ అయ్యాయి కాబట్టి 2 ప్లేసెస్కు డెసిమల్ 0.01. 65 డివైడెడ్ బై 0.01 ఉన్నప్పుడు 2 ప్లేసెస్ తీసేయాలంటే 2 zeros పెట్టాలి పైన. 6500 అవుతుంది. కరెక్ట్. 4/11 హాఫ్ అంటే ఇంటూ 5/8 హాఫ్ అంటే ఇంటూ 352. ఇక 11 టేబుల్తో పోతుంది. 11 3s are 33 పోతే 22 11 2s are 8 1s are 8 4s are 4 5s are 20 20 4s are 80. ఆన్సర్ 80. ఫస్ట్ ఆప్షన్. 4 5s 20 20 4s 80. ఇక నెక్స్ట్ చూడండి, డివిజన్ వాడే ఇచ్చేసాడు. ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఇక్కడ 3 ప్లేసెస్కు డెసిమల్, ఇక్కడ ఒక ప్లేస్కు. 3 ప్లేసెస్లో ఒక ప్లేస్ తీస్తే 2 ప్లేసెస్కు 2 ప్లేసెస్కు డెసిమల్ పెట్టాలి ఆన్సర్కు 2 ప్లేసెస్కు డెసిమల్ 0.98. సేమ్ క్వశ్చనే, ఓన్లీ డెసిమల్ ప్లేసెస్లో తేడా ఉంది. న్యూమరేటర్లో 3 డెసిమల్ ప్లేసెస్, డినామినేటర్లో 1 డెసిమల్ ప్లేస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 2 డెసిమల్ ప్లేసెస్కి ఆన్సర్ పెట్టాలి. ఆన్సర్కు 2 డెసిమల్ ప్లేసెస్ 98కు 2 ప్లేసెస్ బ్యాక్ వెళ్తే 0.98. ఇంకా ఇది నంబర్ సిరీస్, ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఇది, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే n³ మైనస్ n ఫార్మాట్. 1³ మైనస్ 1 2³ మైనస్ 2 3³ మైనస్ 3 4³ మైనస్ 4 5³ మైనస్ 5 అలాగే నెక్స్ట్ ఏం వస్తుందంటే 6³ మైనస్ 6 6³ 6 తీసేస్తే 210. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది 4 2s are ఉంది, డబల్ అయింది, 3 యాడ్ అయింది, ఇంటూ 2 డబుల్ ప్లస్ 3 4 టైమ్స్ ప్లస్ 5 6 టైమ్స్
2 టైమ్స్, 4 టైమ్స్, 6 టైమ్స్, 3, 5 నెక్స్ట్ 7. ఇక 7 యాడ్ చేయాలి. ఆన్సర్ 301. డబల్ 4 టైమ్స్, 6 టైమ్స్. ఇక్కడ డబుల్ అయినప్పుడు 3 యాడ్ అయింది. 4 టైమ్స్ అయినప్పుడు 5 యాడ్ అయింది. 6 టైమ్స్ అయినప్పుడు 7 యాడ్ కావాలి. 3, 5, 7 యాడ్ అవుతాయి. ఆడ్ నంబర్స్. 3, 5 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 7 యాడ్ చేస్తే 294 ప్లస్ 7 301. దీన్ని చూసినట్లయితే మీరు డబల్ ప్లస్ 1, డబల్ ప్లస్ 2, డబల్ ప్లస్ 3, డబల్ ప్లస్ 4, డబల్ ప్లస్ 5. ఫస్ట్ డబుల్ చేసి ప్లస్ 1 యాడ్ అయింది. సెకండ్ డబల్ ఐ ప్లస్ 2, డబల్ ఐ ప్లస్ 3, డబల్ ఐ ప్లస్ 4, డబల్ చేసి ప్లస్ 5. 154కు డబల్ 308 ప్లస్ 5 313. ఆప్షన్ 1 ఫస్ట్ ఆప్షన్ డబుల్ ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 వచ్చింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది ఫిబొనాచి సిరీస్. 0 ఒక 1 యాడ్ చేస్తే 1, 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 3, 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 5 8, 5 ప్లస్ 8 13, 13 ప్లస్ 8 21. ఆన్సర్ 21. థర్డ్ ఆప్షన్. ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ 1 యాడ్ అయింది. 4, 9, 16 అన్ని స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, నెక్స్ట్ 5 స్క్వేర్. 25 యాడ్ చేయాలి 37కు. యాడ్ చేస్తే 62. ఆప్షన్ 2 62 కరెక్ట్. ఎందుకంటే అన్ని స్క్వేర్స్ యాడ్ అవుతున్నాయి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, నెక్స్ట్ 5 స్క్వేర్ యాడ్ అవ్వాలి. నంబర్ సిరీస్ అంత కష్టంగా ఏం లేదు, పర్వాలేదు. మీడియం రేంజ్లో ఉన్నాయి క్వశ్చన్స్, కొన్ని ఈజీగా కూడా ఉన్నాయి. దీన్ని చూసినట్లయితే మనం 5 డబుల్ చేస్తే 10, 10లో 3 తీసాడు. 7 డబుల్ ఎస్ డబల్ మైనస్ 3 అన్ని డబల్ మైనస్ 3. 5 డబుల్ 10, 10 మైనస్ 3. 7 డబుల్ 14, 14 మైనస్ 3. 11 డబుల్ 22, 22 మైనస్ 3. 38 మైనస్ 3. దీన్ని డబల్ చేస్తే 35ను డబల్ చేస్తే 70, 70లో 3 తీసేస్తే 67. ఎస్ 67 ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూద్దాం. ఇక్కడ 1 యాడ్ అయింది. నెక్స్ట్ 9 యాడ్ అయింది. 9 తర్వాత ఇక్కడ చూసినట్లయితే 25 యాడ్ అయింది. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, ఇంకా 7 స్క్వేర్ 49 యాడ్ అయింది. 1, 3, 5, 7, 9 9s are 81. ఎస్ 81 యాడ్ అయింది. తర్వాత 11 11s are 121. 178కు 121 యాడ్ అయితే 299. ఆప్షన్ 1. అన్ని స్క్వేర్స్ యాడ్ అయ్యాయి కానీ ఆడ్ నంబర్ స్క్వేర్. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్, 11 స్క్వేర్. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఇది చాలా ఈజీగా కనిపిస్తుంది, చూస్తూనే అర్థమవుతుంది. +3, +5, +7, +9, +11, +13. ఆడ్ నంబర్స్ 3, 5, 7, 9, 11, 13. ఆడ్ నంబర్స్ యాడ్ అవుతూ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూస్తే పెద్ద నంబర్ అయింది. మల్టిప్లికేషన్. 1 2s are 2 3s are 6 4s are into 2 into 3 into 4 into 5 into 6 720. నంబర్ సిరీస్లో లాస్ట్ది. మీరు చూస్తే 5 into 5 ఉంది. 4 5s are +5 into 5 is +5 into 5 650. సో మల్టిప్లికేషన్ విత్ 5 తర్వాత నంబర్కి యాడ్ 5 ఇంటూ 5 +5 ఇంటూ 5 +5 ఇంటూ 5. సో 30th కూడా ఈజీగా వచ్చేసింది మనకు. 31 చూద్దాం. 31 ఇక్కడ నుంచి 10 క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్. ఈ ఆపరేషన్స్ తీసి ఇక్కడ ఉండేది ఏది పెడితే కరెక్ట్ అవుతుంది. 18 ఉంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తాం. +18 is equal to 2 into 18. ఎస్ 18 18 36, 18 2s are 36. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 25 ఇలా రాసుకోవాలి ముందు. 25 5 3 10 మధ్యలో ఫస్ట్ ఆప్షన్ పెట్టి చూద్దాం. is equal to into ప్లస్. సో 25 is equal to 5 3s are 15, 15 plus 10, 15 plus 10 25. ఎస్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్.
ఈ 10 కూడా ఈజీ క్వశ్చన్స్, 10 అవుట్ ఆఫ్ 10 తెచ్చుకోవచ్చు ఎవరైనా. 12, 6, 3, 6. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ లేదు చెక్ చేద్దాం. ప్లస్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ, ప్లస్ ఈక్వల్ టు ఇంటూ 12 ప్లస్ 6 18, 3 6 ఆర్ 18. కరెక్ట్, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, జనరల్గా ఇవి ఎవరు మిస్టేక్ చేయరు పిల్లలు, అంతా ఈజీగా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుంటా పోవడమే అన్ని ఆప్షన్స్. 8, 4, 16, 32. లాస్ట్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. 8 డివైడెడ్ బై 4 ఇంటూ ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ డివిజన్ చేయాలి. 4 టేబుల్ 8 అంటే 4 2s ఆర్ ఇంటూ 16 ఇజ్ ఈక్వల్ 30. 16 2s ఆర్ 32 ఇజ్ ఈక్వల్ టు 32. కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 15, 3, 2, 9. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. మైనస్ ఇంటూ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలి. 3 2s ఆర్ 6. 15లో 6 పోతే 9, 9 ఈక్వల్ టు 9. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 45, 5, 2, 7. థర్డ్ ఆప్షన్ కరెక్టా లేదు చూద్దాం. డివైడెడ్ బై మైనస్ ఈక్వల్ టు, 45ను 5తో డివైడ్ చేస్తే 9, 9లో 2 తీసేస్తే 7. సో 7 ఈక్వల్ టు 7. కరెక్ట్. జనరల్గా ఎవరు మిస్టేక్ రాయరు. సో ఈ స్టూడెంట్ కూడా ఎవరో ఎగ్జామ్ రాసిన తను అన్ని కరెక్టే రాసినట్టున్నాడు. ఇది చూద్దాం సెకండ్ ఆప్షన్ ఇక్కడ కూడా. డివైడెడ్ బై ఇజ్ ఈక్వల్ టు ప్లస్, డివైడ్ చేస్తే 4 7s ఆర్ 2 ప్లస్ 5 7. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 10, 2, 8, 28. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 10 ఇంటూ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు, 10 2s ఆర్ 20, 20 ప్లస్ 8 28 ఇజ్ ఈక్వల్ టు 28. కరెక్ట్. నెక్స్ట్ 39th క్వశ్చన్లో 18, 3, 42, 36 ఉంది. డివైడెడ్ బై ఇజ్ ఈక్వల్ టు మైనస్, 42లో 36 పోతే 6, 3 6 ఆర్ 18. కరెక్ట్. 40th క్వశ్చన్, 5, 2, 18, 41లో లాస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ప్లస్ ఇంటూ ఈక్వల్ టు, 5 2s ఆర్ 10. ఇలా చేయొచ్చా, చేయకూడదు, బాడ్మాస్ రూలే వాడాలి. 18 2s ఆర్ 36 ఫస్ట్ చేసి తర్వాత అడిషన్. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్. సో ఫస్ట్ మల్టిప్లై దెన్ యాడ్. 41 ఈక్వల్ టు 42. కరెక్ట్. 40th క్వశ్చన్ కూడా కరెక్టే. సో 10 అవుట్ ఆఫ్ 10 వచ్చాయి ఇతనికి, అన్నీ కరెక్ట్, ఏం మిస్టేక్ అవ్వలేదు. నెక్స్ట్ చూడండి, క్లర్క్ ఆఫీస్లో ఉంటాడు, టీచర్ ఎక్కడ ఉంటాడంటే స్కూల్లో ఉంటాడు. ఈ 10 కూడా ఫ్రీ స్కోరే అని చెప్పాలి అందరికీ, ఫ్రీ మార్క్స్ ఏవి. వర్డ్కి మీనింగ్ తెలిస్తే చాలు. పోయెట్ పోయం రాస్తాడు, కార్పెంటర్ ఏం చేస్తాడు, ఫర్నిచర్ చేస్తాడు. ఫిల్మ్ కాదు, ఫుడ్ కాదు, క్రాప్ కాదు, కార్పెంటరు ఫర్నిచర్ చేస్తాడు. టీచర్ స్కూల్లో ఉంటాడు. హైగ్రోమీటర్తో హ్యూమిడిటీ మెజర్ చేస్తాం, ఓడోమీటర్తో స్పీడ్ మెజర్ చేస్తాం. బైక్లో ఉంటుంది ఓడోమీటర్. కిలోమీటర్లు, స్పీడ్ రెండు కనిపిస్తాయి ఇక్కడ. నైఫ్తో కట్ చేస్తాం, పెన్తో రాస్తాం. రైట్, ఇది కరెక్టే. పెన్నుతో ఇవి ఏమి చేయము, పెన్తో రాస్తాం. కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించిన డాక్టర్లు. జువాలజీ అంటే దేనికి సంబంధించింది, బాటనీ అంటే ప్లాంట్స్కు సంబంధించింది, జువాలజీ అంటే అనిమల్స్, ఆర్నిథాలజీ బర్డ్స్, ప్యాథాలజీ డిసీజెస్. క్లాత్, క్లాత్ వచ్చేసి ఫైబరు. ప్రిజం దేంతో చేస్తారు, గ్లాస్తో. ఇది రాంగ్, ఇది బ్రిక్ కాదు, గ్లాస్. క్లాత్ ఫైబర్ అయితే ప్రిజం వచ్చేసి గ్లాస్తో చేస్తారు. సో ఇది చూసినట్లయితే 1 ఒక 26 27, 26 1 27, 2 25 27. సో ఫస్ట్వి, సెకండ్వి, థర్డ్వి యాడ్ చేస్తా అంటే టోటల్ 27 వస్తున్నాయి. సి అన్నది థర్డ్ది కాబట్టి 24 ఉంటే 27 అవుతుంది కాబట్టి ఎక్స్. వై 25థ్ది ఇంకో 2 యాడ్ చేస్తే 27 అవుతుంది. డి 4థ్ది ఇంకో 23 యాడ్ చేస్తే అవుతుంది. సో ఎక్స్ బిడబ్ల్యూ. పై వాల్యూ 3.142, గోల్డెన్ రేషియో 1.894 కాదు, 1.618 గోల్డెన్ రేషియో. విరాట్ కోహ్లీ క్రికెట్కు సంబంధించిన వాడు. తర్వాత క్రిష్ శ్రీకాంత్ అంటే క్రికెట్ అయ్యాడు. కిడంబి శ్రీకాంత్ వచ్చేసి బ్యాడ్మింటన్ సంబంధించింది, హాకీ కాదు. బ్యాడ్మింటన్ కరెక్ట్ ఆన్సర్. ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్, తమిళనాడు క్యాపిటల్
చెన్నై. సో, ఒడిస్సా భువనేశ్వర్ సంబంధించింది. తమిళనాడు ఇవన్నీ కాదు. బెంగుళూరు, హైదరాబాద్, కోల్కతా ఇవన్నీ వేరు కాబట్టి తమిళనాడు, చెన్నై. ఓకే కదా! సో, ఈ 50 క్వెషన్స్ చాలా వరకు ఈజీ. దీంట్లో ఈజీగా ఎవరైనా సరే 30 అబోవ్ ఎవరైనా స్కోర్ చేయగలరు ఇక్కడ. మిగతా వచ్చేసి నాన్ వర్బల్ ఉంటాయి. నెక్స్ట్ సెషన్‌లో నాన్ వర్బల్ సంబంధించిన కీ కూడా మీకు తయారు చేసి పెడతాను.